గంట కురిసింది, నగరం జడిసింది. కూలిన చెట్లు, హైదరాబాద్లో ఈదురుగాలులు, వాన బీభత్సం. కూలిన చెట్లు, స్తంభించిన జనజీవనం, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. మెదక్, సిద్దిపేట జిల్లాలో పంటలకు నష్టం. నర్సాపూర్ పట్టణంలో వరి పైరు దెబ్బతిని రైతుకు గుండెపోటు. మీ దగ్గర కూడా వానలు పడ్డాయా? వడగండ్ల వానలు పడ్డాయా బాయ్సాబ్ మీ దగ్గర? మీ దగ్గర కూడా నమస్తే అన్నా, నమస్తే. మీరు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు, ప్రజలను చైతన్యం చేస్తున్నాను, ధన్యవాదాలు. చిన్న చట్టంపై అవగాహన కల్పించండి మల్లన్న గారు. గుడ్ మార్నింగ్. బైక్ వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారన్న, పక్కన ఉన్న లారీ పోతుంటే కూడా వాళ్ళ టైర్ల పక్కన పోతారు, ఇట్లా 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 కొట్టుకుంటూ పోతారు, ఇట్లా 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 కట్టు కొట్టుకుంటూ పోతూ ఉంటారు అన్నట్టు. దాన్ని వాన పడ్డదా? వడగండ్ల వాన లేదు, పడ్డాయి. చాలా చోట్ల ఈ వానలు పడ్డాయి. అయితే ఇక్కడ రైతుల పంట ఏదైతే ఉందో, కల్లాల దగ్గర ఉన్నటువంటి పంట ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటా ఉన్నాం, అది చేస్తూ ఉన్నాం, ఇది చేస్తూ ఉన్నాం, కానీ కనీసం పట్టాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. రైతులు అరికోస పడతా ఉన్నారు. మనమేమో 2800కు ఏది మద్దతు ధర ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాము. అక్కడ రైస్ మిల్లర్లు ఏమో 1700 రూపాయలు అమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది రైతులకు. మరి ప్రభుత్వం వీళ్ళందరి దగ్గర కొనుక్కొని పోయిన తర్వాత, ప్రభుత్వం వీళ్ళందరూ ఏది మిల్లర్లకు అమ్ముకున్న తర్వాత ఇంక ఏ మద్దతు ధర పెట్టుకుంటావు? సో తొందరగా రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మాట ప్రకారం వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ చేపట్టే కార్యక్రమం గింత ఆలస్యం అయితే ఎట్లా? అల్వాల్ బొల్లారంలో లేదు సార్ అని చెప్తా ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇగో హైదరాబాద్లో పంటలు ఎండిపోతున్నాయి అనుకుంటుందో వాన, మరి ఏమన్నా ఎప్పుడైనా కొడుతుంది, ఎప్పుడైనా. నర్సాపూర్ పట్టణంలో వరి పైరు దెబ్బతిని రైతు గుండెపోటు వచ్చిందట. ఈదురుగాలులు, భారీ వర్షంతో హైదరాబాద్ జనజీవనం స్తంభించింది. శుక్రవారం పగలంతా బానుడి బగబగలతో బెంబేలెత్తిన భాగ్యనగరంపై సాయంత్రం వరుణుడు విజృంభించాడు. 6 గంటలకు మొదలైన వాన దాదాపు గంట పాటు కుండపోతగా కురిసింది. బలమైన ఈదురుగాలులకు నగర వ్యాప్తంగా సుమారు 60 చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బండ్లగూడ, కంచన్బాగ్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్ హిల్స్ ప్రధాన రహదారిలో ట్రాన్స్ఫార్మర్పై చెట్టు కొమ్మలు విరిగిపడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 200 కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విరిగిన చెట్లను ట్రాఫిక్ పోలీసులు, హైడ్రాలోని డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. రంగారెడ్డి, మెదకు, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాలోనూ జోరువాన కురిసింది. మామిడి వరి సాగు రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలింపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ శివార్లో రైతు నరసింహులు 14 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేయగా వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతింది. మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటు రావడంతో మొదట నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చేగుంట మండలంలో జాతీయ రహదారి పక్కన ఆరబెట్టిన ధాన్యం పెద్ద ఎత్తున మురుగు కాలువలోకి కొట్టుకపోయింది. నేడు రేపు ఓ మోస్తారు వర్షాలున్నాయట. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, ఆ తర్వాత మెదకు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలో కురిసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన ప్రాంతాలు బండ్లగూడలో 8 సెంటీమీటర్లు, కంచన్బాగులో 8, బహదూర్పుర, ఏవి ఇక్కడ ఈ పంటలు ఎక్కువ ఉంటాయి, పత్తి, వరిసేను ఎక్కువ ఉంటాయని ఇటు పడ్డాయి. ఇవన్నీ అవే ఉన్నట్టు టికెట్ ఇచ్చి ఈ చంద్రాయన గుట్ట, నాంపల్లి, ఇవన్నీ బీసీలకు టికెట్ ఇచ్చేటువంటి కాడ, బీసీల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేటువంటి జాగల కాడ భారీ వర్షాలు పడ్డాయట. సో ఇది వర్షాలకు సంబంధించి. అయితే వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముందస్తు ప్రణాళిక లేకపోవడము, తద్వారా రైతుల కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లకు భద్రత లేకుండా అయిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి పంట నష్టపరిహారం చెల్లిస్తూ రైతులకు మేమున్నామనేటువంటి భరోసా ఇచ్చి చెప్పాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.